అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు సహధర్మచారిణి. శైలజ దగ్గర నా శీలాన్ని ఎలా నిరూపించుకోవాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏ అమ్మాయి మీద పడితే ఆ అమ్మాయి మీదే నేను మోజుపడుతున్నాను అంటుంది. బైక్ మీద వెళ్తూ ఉంటామా, సడన్గా ఒక అమ్మాయి కనపడుతుంది బ్రైట్గా ఉన్న డ్రెస్లో. అప్రయత్నంగా నా తల అటువైపు తిరుగుతుంది. ఒక్క క్షణమే, అది చాలు తనకి. మోటార్ సైకిల్ ఆ అమ్మాయి దాటగానే బాగుందా అంటుంది. ఎవరు అంటాను నేను బింకంగా. ఇప్పుడు చూసిన అమ్మాయి అంటుంది. ఎప్పుడూ అనుకుంటాను నేను బాగుంది అనో బాగలేదనో నిజాయితీగా సమాధానం చెప్దామని, కనీసం నీ అంత బాగాలేదు అన్న అందమైన జవాబైనా ఇద్దామని. కానీ అదేం కర్మో, శైలజ ఎప్పుడు ఆ ప్రశ్న అడిగినా నా నాలుక టకీమని ఏ అమ్మాయి, నేనెవరిని చూడలేదే అంటుంది. శైలజ అబద్ధాన్ని చచ్చినా నమ్మదు. ఎలా నమ్ముతుంది? నా తల 90 డిగ్రీల కోణంలో 2 సార్లు అటు ఇటు తిరగడాన్ని అప్పటికే స్పష్టంగా చూసుంటుంది కదా. ఇక ఒక అరగంట చర్చ జరుగుతుంది. చివరికి నేనే ఓడిపోయి చేతులెత్తేసి, ఏమైంది ఇప్పుడు చూస్తే, ఏదో క్యూరియాసిటీ అంతే కదా అంటాను. అంతేలేండి, నేను మాత్రం ఏమన్నాను ఇప్పుడు, మీకు కాస్త క్యూరియాసిటీ ఎక్కువే అన్నాను అంతేగా అంటుంది. నోరు మూసుకొని ఉండడం తప్ప చేసేదేం లేదు. అంతవరకు అయితే పర్లేదు. అలాంటి సంఘటనలో పోనీ కాస్త కూస్తున్నా తప్పుందనుకోవచ్చు. కానీ కొన్ని అబాండాలు నా తప్పు అసలు ఏమీ లేకుండా కూడా నా నెత్తిన పడుతూ ఉంటాయి. మా వీధి చివర మెయిన్ రోడ్లో ఓ ఇస్త్రీ బట్టల దుకాణం ఉంది. ఓ లావుపాటి ఆవిడ అక్కడ కూర్చొని ఉంటుంది బంకులో. మొదట్లో కొన్నాళ్ళు మా బట్టలు అక్కడే ఇచ్చేవాళ్ళం. కానీ ఆమె అస్సలు బాగా చేయకపోవడం వల్ల పైపెచ్చు రోజుల తరబడి బట్టలన్నీ రోడ్డు మీదే ఉంచి ఆ దుమ్మంతా పట్టించి ఇంకాస్త మురికిగా మారుస్తుండడం వల్ల ఇక ఆ అమ్మాయికి బట్టలు ఇవ్వద్దని తీర్మానించింది శైలజ. మెయిన్ రోడ్ మీద కాకుండా ఇటు పక్కన సందులో ఉన్న షాప్లో ఇమ్మంటుంది. ఈ షాప్ ఓ 4 అడుగులు లోపలికి ఉంటుంది. బైక్ మీదే అనుకోండి, అయినా కాస్త దూరం వెళ్ళడానికి నాకు బద్ధకం. ఈ ఒక్కసారికి అనుకుంటూ ప్రతిసారి ఆ అమ్మాయికే ఇస్తుండడం. బట్టలు ఇంటికి రాగానే విషయం గ్రహించి శైలు చిందులు తొక్కడం. ఏం నచ్చింది ఆ అమ్మాయిలో అంతగా మీకు అని విరుచుకుపడడం. ఇదిగో శైలు, దారుణంగా మాట్లాడుకు, ఆ అమ్మాయిలో ఏదో నచ్చడం ఏంటి అని నేను కసురుకుంటానా? ఏదో నచ్చాలి మరి, ఈ మురికి పట్టిన బట్టలు నచ్చే అవకాశం లేదు కదా, అయినా ఆ అమ్మాయికే ఇస్తున్నారంటే ఇంకేదో నచ్చుండాలి కదా మరి అంటుంది. అసలు ఈ ఒక్క విషయం అని కాదు, శైలు నిష్ఠూరాలు ఆడాలంటే ఇంకో అమ్మాయి సీన్లో ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఏదన్నా మాట అనుకొని ఆ విసుగులో పో అవతలికి అంటానా? నాకు తెలుసులేండి, నన్ను తరిమేసి ఎవరినో తెచ్చుకుందాం అనుకుంటున్నారు, మీ ఆటలు నేను సాగనివ్వను అంటుంది. నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. శైలజకి నేను ఎంతో స్వేచ్ఛ ఇస్తాను. ఏ పని అయినా తన ఇష్ట ప్రకారమే చేసుకునే అవకాశం ఇస్తాను. తన ఉద్యోగం, వ్యాపకాలు దేంట్లోనూ నేను తలదూర్చను. తన టైం అంతా నాకే కేటాయించాలని కానీ నా పనులే చేయాలని కానీ ఆంక్షలు పెట్టను. శైలజ బాగా చదువుకుంది, మంచి ఉద్యోగం చేస్తుంది, చాలా విషయాల ప్రతిభ, చక్కగా విశ్లేషించగల వివేకం, అనర్గళంగా మాట్లాడగల చాతుర్యం ఉన్నాయి. మరి ఈ ఒక్క విషయంలోనే ఇంత మూర్ఖంగా ఎందుకు ప్రవర్తిస్తుందో అర్థం కాదు. పొద్దున కూడా ఇలాగే అర్థం పర్థం లేని చెత్త వాగుతుంటే నేను విసురుగా లేచి ఆఫీస్కి వచ్చేసాను. తను నా కోసం సిద్ధం చేసి ఉంచిన లంచ్ బాక్స్ తీసుకోకుండా నా కోపం అంతా అర్థమయ్యేటట్టుగా తలుపు గట్టిగా లాగి వచ్చేసాను. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో. ఇంట్లో అడుగుపెట్టి కామ్గా షూస్ విప్పుకొని బెడ్రూమ్లోకి నడిచాను. డ్రెస్ మార్చుకొని వచ్చి హాల్లో కూర్చుంటుంటే శైలు అంతే నిశ్శబ్దంగా కాఫీ తెచ్చిచ్చింది. మధ్యాహ్నం అన్నం తిన్నారా అంది. అన్నాను ముక్తసరిగా. ఎక్కడ, క్యాంటీన్లోనేనా అంది. నేను మాట్లాడలేదు. పొద్దున్నే అన్ని మాటలని ఇప్పుడు ఏమీ జరగనట్లు మాట్లాడుతున్న శైలిని చూస్తే ఆశ్చర్యము, కోపము రెండూ వచ్చాయి. శుభలేఖ వచ్చింది అంటూ కార్డు తెచ్చి చేతిలో పెట్టింది. పూర్ణ వాళ్ళ గృహప్రవేశం. ముందుగా తెలిసిన కబురే. 10 రోజుల క్రితమే పూర్ణ ఫోన్ చేసి అన్నయ్య తప్పకుండా రావాలి అని చెప్పింది. ప్రయాణం ఉందా లేదా అంది శైలు. చూస్తాను అన్నాను. శైలు విసురుగా వంటగదిలోకి వెళ్ళిపోయింది. నాకు అర్థమైంది, మళ్ళీ కోపం వచ్చింది తనకి. ఎల్లుండి తెల్లవారుజామునే గృహప్రవేశం కాబట్టి రేపు రాత్రికే అక్కడ ఉండాలి. అంటే ఈ రాత్రికో రేపు పొద్దునకో బయలుదేరాలి. అంత దగ్గరలోని ప్రయాణాన్ని గురించి వెళ్తానో వెళ్ళనో స్పష్టంగా చెప్పకుండా చూస్తాను అన్నానని శైలుకి కోపం. కానీ నా పద్ధతి అంతే. ఆఖరి నిమిషం వరకు నేనేది ఖచ్చితంగా అనుకోను. అది శైలుకి ఎందుకు అర్థం కాదు? నేను ఆ విషయం వివరించబోయినా ఎందుకు అనుకోరు, మీరు ఏదో ఒకటి నిర్ణయించుకొనే ఉంటారు, నాకు చెప్పడమే ఇష్టం లేదు అంటుందని నాకు తెలుసు.
అందుకే నేనేం మాట్లాడలేదు. 2 గంటల తర్వాత బయలుదేరి బ్యాగ్తో ఒక జత బట్టలు పెట్టుకొని వచ్చి ట్రైన్ ఎక్కాను. తెల్లవారేటప్పటికి పూర్ణ వాళ్ళ ఇంట్లో ఉంటాను. పూర్ణ నాకన్నా 2 ఏళ్ళు చిన్నది. మహేష్ దాన్ని పెళ్లి చేసుకునేటప్పుడే ఉద్యోగం మానేసేయాలని చెప్పాడు. పూర్ణ ఒప్పుకుంది. అత్తగారు మామగారు పూర్ణ దగ్గరే ఉంటారు. వాళ్ళ పనులు మహేష్ పనులు ఇదే లోకం దానికి. కేక్ తీసుకుని లోపలికి అడుగు పెడుతుండగానే పూర్ణ గబగబా ఎదురొచ్చి వదినేది అంది. బాబు పరీక్షలు కదా అన్నాను నేను. ఏరా వచ్చావా అంటూ అమ్మ, ఆ వెనకే అన్నయ్య వదిన పిల్లలు నన్ను చుట్టుముట్టారు. నా మొహం వైపు ఒక్కసారిగా పరీక్షగా చూసి బ్యాగ్ అందుకొని లోపలికి నడిచింది పూర్ణ. స్నానం చేసి పూర్ణ పెట్టిన ఇడ్లీలు తిని న్యూస్ పేపర్ పట్టుకొని కూర్చున్నాను. ఇల్లంతా సందడిగా ఉంది. నా షేవింగ్ కిట్ ఏది, వేడి నీళ్ళు పెట్టావా, లుంగి ఏది, దువ్వెనిస్తావా అంటూ అన్నయ్య ఒకదాని తర్వాత ఒకటి అడగడం, వదిన అందించడం వినపడుతుంది. అన్నయ్యని చూస్తే ఒకటే చిరాకు నాకు. ప్రతి పనికి వదినని సతాయిస్తాడు. అన్నయ్యనే కాదు, చాలామంది మగాళ్ళంతే. ఇక్కడ ఫంక్షన్లో కూడా అటు మహేష్ బావగారులు అన్నదమ్ములు అందరూ అన్ని ఆడవాళ్ళని అడగడం, వాళ్ళకు ఒక్క క్షణం కూడా తీరబడి ఉండనివ్వకపోవడం గమనిస్తూనే ఉన్నాను నేను శైలజని ఎప్పుడు ఇలా అడగను. నా పనులన్నీ నేనే చేసుకుంటాను. ఇలా చిన్నపిల్లల్లా ప్రతిదానికి భార్య మీద ఆధారపడే వాళ్ళని చూస్తే చాలా చిరాగ్గా ఉంటుంది. మహేష్ కుటుంబం గురించి నాకెప్పుడు సదాభిప్రాయం లేదు. పూర్ణని ఉద్యోగం మానేసి 24 గంటలు ఇంట్లో చాకరీ చేయాలని స్పష్టంగా చెప్పిన వాళ్ళు కదా. ఆలోచనలతోనూ అసహనంతోనూ ముడుచుకున్న నా నొసలు హలో ఎప్పుడొచ్చారు అంటూ వచ్చి నా పక్కనే కూర్చున్న మహేష్ని చూడగానే మామూలయ్యాయి. పొద్దున లేస్తూనే గృహప్రవేశం చేయాల్సిన ఇంటి దగ్గర పనులేవో చూడడానికి వెళ్ళాడట. నాతో ఒక్క నిమిషం మాట్లాడి స్నానానికి వెళ్ళాడు మహేష్. ఆ తర్వాత అంత హడావిడిలోనూ పూజ చేసుకున్నాడు. అప్పుడు పూర్ణ పెట్టిన పలహారం తిని మళ్ళీ ఎక్కడికో వెళ్ళాడు. మధ్యాహ్నం భోజనాలు అప్పుడు కాసేపు కనిపించాడు అంతే. మళ్ళీ రాత్రి భోజనం దాకా ఏవో పనుల మీద తిరుగుతూనే ఉన్నాడు. రాత్రిపూట భోజనం అయ్యాక నేను వరండాలో వాల్చిన మంచం మీద కూర్చుంటే అందరికీ ఒక్కపడి అందించి చివరిగా నా దగ్గరికి వచ్చాడు. నేను పలుకు నోట్లో వేసుకోగానే డబ్బాకి మూత పెట్టి పక్కన పెట్టి తను కూడా నా పక్కనే కూర్చున్నాడు. పొద్దున్న నుంచి ఒక్క క్షణం కూడా కూర్చోకుండా తిరుగుతున్నారే, మీరు కూడా పని చేస్తారని నాకు ఈరోజే తెలిసింది అన్నాను నేను వెటకారంగా. మహేష్ నవ్వుతుంటే పూర్ణ వచ్చి వరండాలో మెట్ల మీద కూర్చుంటూ ఏంట్రోయ్ బావగారి మీద జోకులేస్తున్నావు అంది. జోకులు కాదే, మెచ్చుకుంటున్నాను. నీ మీద పెత్తనం చేయడం కాకుండా బావగారు వేరే పనులు కూడా చేస్తారని నాకు ఈరోజే తెలిసింది అన్నాను. పెత్తనం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? వదిన్ని ఇంట్లో వదిలేసి వచ్చావు కానీ అంది పూర్ణ. నేను వదిలేయడం ఏంటి, బాబుకి పరీక్షలని తనే రాలేదు అన్నాను. బాబుకి పరీక్షలు కాబట్టి నేను రాలేనని నీతో చెప్పిందా అని అంది పూర్ణ. నాతో చెప్పడం ఎందుకు, ఆ రోజు నీతోనే చెప్పిందిగా. ఏ రోజు? నువ్వు ఫోన్ చేసిన రోజు. సరిగ్గా అదే టైంకి బాబుకి పరీక్షలు అని అంది కదా అన్నాను నేను. పూర్ణ నా వైపు సూటిగా చూసింది. అంటే ఆ తర్వాత నువ్వు మళ్ళీ వదిన్ని అడగలేదన్నమాట అంది పూర్ణ. లేదు అన్నాను. పూర్ణ ఎందుకని ప్రశ్నలు వేస్తుందో అర్థం కాలేదు నాకు. ఎలాంటి మనిషివన్నయ్య నువ్వు అని అంది పూర్ణ చిరాకు పడి. నేను ముందే అనుకున్నాను నువ్వు వదిన్ని అసలు సరిగ్గా అడగకుండా నీ పాటికి నువ్వు బయలుదేరి వచ్చి ఉంటావని. ఆ రోజు నేను గృహప్రవేశం గురించి చెప్పగానే వదినేదో మామూలుగా బాబుకి పరీక్షలు అంది. యూనిట్ టెస్ట్లేగా, రాయకపోయినా పర్లేదు అన్నాను నేను. అవునులే అంది తను. పూర్ణ మాటలు విని నేను ఆశ్చర్యపోయాను. నేనేదో చెప్పబోతుంటే పూర్ణ లేచి నిలబడింది. పెళ్ళాంతో సరిగ్గా మాట్లాడమన్నా రాదు, కానీ పెత్తనాల గురించి చెప్తున్నాడు. ఎంత బాధగా ఉంది నాకు చిన్నవదని రాకపోతే. వాళ్ళు కూడా వస్తే బాగుండేది అన్నాడు మహేష్. సరే కాసేపు పడుకోండి, బయలుదేరాల్సిన టైంకి లేపుతాను అంటూ లోపలికి వెళ్ళాడు. మంచం మీద వాలాను కానీ నిద్ర పట్టలేదు నాకు. నిన్న సాయంత్రం శైలు సోఫా పక్కన నించొని ఏంటి ప్రయాణం ఉందా లేదా అని అడగడమే కళ్ళ ముందు మెదులుతోంది. శైలు కూడా వద్దామనుకుందా? అయ్యో నిజంగా నాకు బాధగా అనిపించింది. కానీ నాకు ఎలా తెలుస్తుంది? బాబుకి పరీక్షలుంటే సాధారణంగా శైలు ఎక్కడికి వెళ్ళదు. వీలైతే ఆఫీస్కి సెలవు కూడా పెడుతుంది. అదే అనుకున్నాను, కానీ తను వస్తే తీసుకురావడానికి నాకేం అభ్యంతరం. తెల్లవారుజామున గృహప్రవేశం. పూర్ణ ఆడపడుచులిద్దరూ పూర్ణ అత్తగారి దగ్గర కూర్చుని వ్రతం చూస్తున్నారు. ఇదేం చీరమ్మా, చాలా బాగుంది తల్లి చీరను పరీక్షిస్తూ అడిగింది మహేష్ వాళ్ళ అక్కయ్య. ఏమోనమ్మా నాకు తెలీదు, పూర్ణ తెచ్చింది అంది ఆవిడ. బాగుంది, ఈ రంగు నీకు చాలా బాగా సూట్ అయింది. కూతురి ప్రశంస విని పూర్ణ అత్తగారు నవ్వింది. రంగేమో కానీ చాలా తేలిగ్గా హాయిగా ఉంది. బరువు చీరలు కట్టలేకపోతున్నాను. పూర్ణ చక్కగా నాకు హాయిగా ఉండేవి తెస్తుంది.
వదిన చేసిన పనికి ఇంకేం వంక ఉంటుంది అంది మహేష్ చెల్లెలు. ఇంట్లోకి రాకముందే ఎంత చక్కటి తోట పెంచిందో చూడు. పూర్ణ అత్తగారు నవ్వుతూ చెప్పింది. అవును, ఇల్లు మొదలు పెట్టినప్పుడే మొక్కలు కూడా నాటింది. కనకాంబరం, మందార, గన్నేరు, చామంతి, నిత్యమల్లె, అన్నయ్య పూజకి బోలెడు పూలు. అన్నయ్య కూడా రోజు వచ్చి నీళ్ళు పోసేవాడు. ఇద్దరు కలిసి మంచి తోట తయారు చేశారు. నాకు ఆనందంగా అనిపించింది వాళ్ళు పూర్ణని మెచ్చుకుంటుంటే. వాళ్ళు ఎప్పుడూ తనని అలాగే మెచ్చుకుంటారు. పొగిడి పని చేయించుకోవడం అదో రకం తెలివి అనుకొని చిరాకు పడేవాడిని నేను. కానీ ఇప్పుడు పూర్ణ పరోక్షంలో కూడా మెచ్చుకుంటున్నారంటే అందులో నిజాయితీ ఉందేమో అనిపించింది. బాగున్నారా అంటూ నా పక్కనే వచ్చి కూర్చున్న వ్యక్తిని చూసి ఆలంచోళ్ళ నుంచి బయటికి తేరుకున్నాను. మహేష్ పిన్ని కొడుకు, బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. నవ్వుతూ తలూపి సెటిల్ అయ్యారా బెంగళూరులో అన్నాను. అతను ఈ మధ్య పెళ్ళైంది, భార్య ఇంకా కాపురానికి రాలేదు అన్నాడు. ఇల్లు తీసుకున్నాను, కానీ ప్రస్తుతానికి ఫ్రెండ్ రూమ్లోనే ఉంటున్నాను అన్నాడు. ఏం అని అడిగాను. ఫర్నిచర్ ఏం లేదు కదా కొత్త ఇంట్లో, మంచాలు, టీవీ ఏమీ లేవు, భోజనానికి కూడా ఇబ్బంది కదా అన్నాడు. మీకు వంట రాదా అన్నా నేను గొంతులో హేళన ధ్వనించకుండా జాగ్రత్త పడుతూ. పెళ్ళాం లేకపోతే భోజనానికి ఇబ్బంది అనే మగవాళ్ళని చూస్తే నాకు నవ్వొస్తుంది. వంట అనేది పెద్ద బ్రహ్మ విద్యలా భార్యల మీద ఆధారపడిపోవడం. నేనైతే శైలు ఆఫీస్ నుంచి రావడం లేట్ అయితే తను వచ్చేసరికి వంట చేసేస్తాను. తను ఉన్నప్పుడు కూడా నాకు ఇష్టమైనవి ఏమైనా కావాలంటే తనని అడగకుండా నేనే చేసేసుకుంటాను. నా మనసులోని బాధ మళ్ళీ స్టార్ట్ అయింది. నేను ఇంత బాగా ఉన్నా కూడా శైలుకు నా మీద, నా ప్రేమ మీద నమ్మకం లేకపోవడం ముళ్ళుల్లా మనసును కూర్చింది. వంట రాక కాదండి, సామానంతా ఇప్పుడే కొనకు, తను వచ్చాక ఇద్దరు కలిసి వెళ్ళి కొనుక్కోండి, తనకు కూడా నచ్చాలి కదా అంది పూర్ణవదిన. అందుకే ఏమీ కొనలేదు. ఇల్లు మాత్రం మళ్ళీ దొరకదని తీసేసుకున్నాను. అద్దె ఇల్లే కదా, నచ్చకపోతే మార్చచ్చు. అతని మాట నన్ను ఆశ్చర్యపరిచాయి. పూర్ణ మాటలకి ఎంత విలువిస్తారు వీళ్ళందరూ అనుకున్నాను. నాకు మా పెళ్ళప్పటి రోజులు గుర్తొచ్చాయి. పెళ్ళయ్యేసరికి నాకు డొక్కు స్కూటర్ ఉండేది, సెకండ్ హ్యాండ్లో కొన్నది. శైలుతో కలిసి ఎక్కడికి బయలుదేరినా అది మధ్యలో ఆగిపోతూ ఉండేది. ఇక లాభం లేదని కొత్త బైక్ తీసుకున్నాను. ఆఫీస్లో ఫ్రెండ్స్ స్వీట్స్ అడిగితే ఒక ప్యాకెట్ అందరికీ పంచి మిగిలినవి ఇంటికి తీసుకెళ్లాను. ప్యాకెట్ చేతిలో పెడుతుంటే ఎందుకు అంది శైలు. కొత్త బైక్ తెచ్చుకున్నాను అన్నాను నేను గదిలోకి నడుస్తూ. బైక్ అనే కాదు, ఇంట్లో ముఖ్యమైన సామాన్ అంతా శైలజ వచ్చేసరికి కొనేశాను. నువ్వు చిన్న స్పూన్ కూడా తీసుకురావడం అవసరం లేదు మీ ఇంటి నుండి అని మొదటి రాత్రి చాలా గర్వంగా చెప్పాను శైలుతో. 15 మంది పిల్లలు బిలబిలా రావడంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మహేష్ స్టూడెంట్స్ అంట వాళ్ళందరూ. మహేష్ వాళ్ళకి ఇల్లు చూపిస్తుంటే నేను వాళ్ళతో కలిసి లోపలికి నడిచాను. మహేష్ లైబ్రరీ గది చూసి మురిసిపోయారు వాళ్ళు. ఈ హడావిడంతా అయ్యాక 4 రోజులు మా దగ్గరికి రా. అమ్మ ఆహ్వానం విని ఇక్కడ ఇబ్బంది కాదు అంది పూర్ణ. ఇబ్బందే ఉంది, భార్య చేత చాకరీ చేయించుకున్న మగవాళ్ళకి భార్య 2 రోజులు లేకపోతేనే ఆమె విలువ తెలిసొస్తుంది అన్నాను నేను. ఏం బావగారు అంటే మహేష్ నవ్వి ఊరుకున్నాడు. పూర్ణ మాత్రం మాట మాట్లాడితే చాకరీ అంటావేంట్రా, నీకు చాకరీకి సహకారానికి తేడా తెలీదు. భర్తకి సహకారం అందించడానికి ఏ భార్య బాధపడదు, సంతోషపడుతుంది అంది. ఆ మాట నువ్వే చెప్పాలి అన్నాను నేను. నిజానికి అమ్మాయిలు ఎవరు పెళ్లి కాగానే అన్ని బాధ్యతలు నెత్తలేసుకోవాలనుకోరు. పెళ్లికి ముందు ఎలా ఉన్నారో పెళ్ళయ్యాక కూడా అలాగే ఉండాలనుకుంటారు. ఆడపిల్లల మనస్తత్వాన్ని కాచి వడబోసిన అనుభవజ్ఞుడిలా దర్పంగా చెప్పాను. పెళ్ళికి ముందులాగే ఉండేటట్లయితే ఇంకా పెళ్లి చేసుకోవడం ఎందుకు అంది అప్పుడే వచ్చిన వదిన తన భారీ ఖాయాన్ని కుర్చీలో కుదేస్తూ. వదిన అమాయకంగా దీర్ఘం తీసిన తీరికి అందరూ ఒక్కసారి పక్కున నవ్వారు. అరక్షణం తర్వాత ఆ వాక్యంలోని లోతైన భావం ఏదో పట్టుకున్నట్లుగా మళ్ళీ ఒక్కసారి కలిసికట్టుగా మందహాసం చేశారు. నాకు మనసంతా ఏదోగా అయిపోయింది. వాళ్ళంతా నన్ను ఆట పట్టిస్తున్నట్టుగా అనిపించింది. ఇది నేను కూర్చొని మాట్లాడదగిన సభ కాదనిపించింది. విసురుగా లేచి ఇవతలకు వచ్చేశాను. నాకెందుకో కోపం వచ్చింది, దుఃఖము వచ్చింది. నేనేదో చాలా ఆదర్శవంతంగా ఉంటున్నానన్న నా భావానికి, అహంభావానికి దెబ్బ తగలడం వల్ల, ఏ ఇబ్బంది కలిగించకుండా ఎంతో బాగా చూసుకుంటున్నా శైలు నా మీద వేస్తున్న అబాండాలు గుర్తుకు రావడం వల్ల తెలియదు, కానీ దుఃఖం వచ్చింది. మెట్ల దగ్గరికి నడిచి రైలింగ్కి ఆనుకొని నిలబడ్డాను. పూర్ణ లేచి నా దగ్గరికి వచ్చింది. అదేంటన్నయ్య అలా వచ్చేసావు, కోపం వచ్చిందా? ఆ దుఃఖాన్ని కోపాన్ని అదింపెట్టి గాంభీర్యాన్ని తెచ్చుకొని, మీ ఆడవాళ్ళు అసలు ఎప్పుడు అర్థం కారులే అన్నా నిష్ఠూరంగా. ఒక రకమైన ఆవేశంతో నేను శైలజని ఎంత బాగా చూసుకుంటున్నానో, ఎంత స్వేచ్ఛని ప్రైవసీని ఇస్తున్నానో, అయినా తను నా మీద ఎలాంటి అపనిందలు వేసి బాధ పెడుతుందో గడగడా చెప్పాను.
నా ఆవేదన అంతా పూర్ణ స్థానువులా నిలబడి వినింది. నా దగ్గరగా వచ్చి నా చేయి పట్టుకొని లాగి మెట్ల మీద కూర్చోబెట్టి తను నా పక్కనే కూర్చుంది. 2 క్షణాలు గడిచాయి. నేనే తేరుకొని, మొన్న కూడా తను ఇలా అడ్డగోలుగా మాట్లాడడం వల్లే నా మూడ్ పాడైంది, లేకపోతే నువ్వు వస్తావా అని అడిగి ఉండేవాడినేమో అన్న సంజాయిషి ఇస్తున్న ధోరణిలో మాట్లాడాను. అది కాదే పూర్ణ, ఆత్మవంచన లేకుండా చెప్పు. ఈ చాకరీతో నువ్వు బాధపడడం లేదు? ఎంతోమంది అమ్మాయిలు పెళ్ళయ్యాక ఉండే చాకరీకి భయపడి అసలు పెళ్ళే వద్దనుకుంటున్నారు తెలుసా ఈ రోజుల్లో. పెళ్ళి వద్దనుకునే అమ్మాయిల సంగతి నాకు తెలియదు అన్నయ్య. పెళ్ళి చేసుకున్న అమ్మాయిలు ఏం ఆశిస్తారో చెప్పమంటే చెప్పగలను అంది పూర్ణ. ఏం ఆశిస్తారు? భర్త తమ కష్టం సుఖం అర్థం చేసుకోవాలని ఆశిస్తారు, తమ మీద పెత్తనం చేయకూడదని ఆశిస్తారు అన్నారు. అవును, దానితో పాటు భర్త తన సహకారాన్ని అందుకోవాలని కూడా ఆశిస్తారు అంది పూర్ణ. నీలాంటి వాళ్ళు అన్నా నేను వ్యంగ్యంగా. నేనే కాదన్నయ్య, వదిన కూడా అదే ఆశిస్తుంది అంది పూర్ణ స్పష్టంగా. నేను చెప్పేది వినన్నయ్య, నీ ఆలోచనలని నేను తప్పుపట్టడం లేదు, కానీ ఒక్క క్షణం అర్థం చేసుకో. భార్యాభర్తల మధ్య ముఖ్యంగా ఉండాల్సింది సహకారం, అందుకోసమే పెళ్ళి. అలా సహకరించుకునే ఉద్దేశమే లేకపోతే పెళ్ళి అవసరమే లేదు. ఒకరినొకరు అర్థం చేసుకోకుండా బలవంతంగా దౌర్జన్యంగా సహకారాన్ని పొందడము, అయిష్టంతో అసహాయతతో సహకరించడము లోపాలైతే వాటిని సరిదిద్దుకోవాలి. కానీ ఆ లోపాలను పూడ్చడం కోసం అసలు సహకారాన్నే వద్దనుకోవడం ఇంకా పెద్ద లోపం. పూర్ణ చిన్నగా నిట్టూర్చి మళ్ళీ చెప్పింది. భార్యాభర్తలుగా మీ ఇద్దరు ఒకరితో ఒకరు సహకరించుకుంటున్న విషయాలే కనబడట్లేదన్నయ్య నాకు. తన పనులన్నీ వదినే చేసుకుంటుంది, నీ పనులన్నీ నువ్వే చేసుకుంటున్నావు. బహుశా బాబు పనుల్లో ఏమన్నా కొంచెం సహకారం అందించుకుంటున్నారేమో, కానీ నాకు అర్థమైనంత వరకు అది కూడా సహకారం అన్న భావంతో కలిసి చేసుకోవడం కాకుండా కొన్ని పనులు నీవి కొన్ని పనులు నావి అన్న ధోరణితో చేసుకుంటున్నారు. భార్యాభర్తలు ఒకరికొకరు సహకరించుకునే పనులు తగ్గించుకోవడం కాదన్నయ్య, కల్పించుకోవాలి. నీ పనులన్నీ తన చేత చేయించకపోవడం తనను సుఖపెట్టడం అయితే కావచ్చు, కానీ ఇద్దరు కలిసి కొన్ని పనులు చేయడం సహచర్యం. మొదటి దాని వల్ల ప్రేమ కలుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ రెండో దాని వల్ల బంధం బలపడుతుంది. మెట్లు దిగుతూ నా భుజం మీద తట్టింది పూర్ణ. పద, భోజనాల సంగతి చూడాలి, మళ్ళీ నువ్వు బయలుదేరాలి కదా అంది. కాసేపటి తర్వాత భోజనం పెట్టి నా కోసం శైలజ కోసం కొన్న బట్టలు పెట్టింది. అవన్నీ బ్యాగ్లో సర్దుకుంటూ పక్కనే నిల్చున్న పూర్ణని, భార్యాభర్తలు సహకరించుకునే పనులంటే ఏమిటే అన్నాను. పూర్ణ నవ్వింది. ఏమిటంటే ఏం చెప్పనన్నయ్య, సరిగ్గా ఆలోచిస్తే నీకే తెలుస్తుంది. పెద్దన్నయ్య ఉండడం వల్ల సగం పనులు నీ దాకా రానే రావు. నాన్న తద్దినానికి కూడా నీకు ఇష్టమైతే వస్తావు, లేకపోతే అన్నయ్య ఒక్కడే పెట్టేస్తాడు. మిగతా సగం పనులు నువ్వు వేస్ట్ అనో బోరనో తీర్మానించి మానేశావు. ఇక ఒక గృహస్థుగా నువ్వు చేసే పనులేమున్నాయి? అందులో వదిన సహకరించడానికి ఏం మిగిలాయి? అదలా ఎక్కడి నుంచి ఎక్కడికో ముడిపెడుతుంటే నాకు ఒళ్ళు మండిపోయింది. ఏం పనులు చేయడం లేదే నేను అన్నను ఉక్రోషంగా. ఇక్కడ అందరూ నిన్ను నీ అంత వాళ్ళు లేరని పొగుడుతుంటే ఇక మిగతా వాళ్ళందరూ చవట్లా కనిపిస్తున్నారా నీకు అన్నాను కోపంగా. నా మాటలకి పూర్ణ నవ్వింది. ఊరికే ఎందుకు పొగుడతారన్నయ్య నన్ను? మీ బావగారి సంగతి నీకు తెలీదు. నేను చేసిన పని బాగుంటేనే మెచ్చుకుంటారు అంది. బాగోలేకపోతే పర్లేదని సర్దుకుంటారు. అత్తయ్య గారు మావయ్య గారు కూడా అంతే, బాగుంటే మెచ్చుకుంటారు, లోపాలుంటే సర్దుకుంటారు. మరి ఇంకా నీ గొప్పతనం ఏముంది అందులో అన్నాను నేను హేళనగా. నిజమే అన్నయ్య అంది పూర్ణ వెంటనే ఒప్పుకుంటూ. నా గొప్పతనం ఏమీ లేదు, ఇది వాళ్ళ గొప్పతనమే. ఇంకో విషయం చెప్పనా నీకు? పనుల విషయానికి వస్తే శైలు వదిన నాకంటే సమర్థురాలు, మీ బావగారు నీకంటే సమర్థులు. అయినా వదినలాగా అభద్రతా భావం నాలో కలగడం లేదంటే అది వాళ్ళ గొప్పతనమే కదా అంది. ఒక షాక్లా తగిలే నాకు ఆ మాటలు. మరి ఇంకేం మాట్లాడలేని వాళ్ళ చూసి బ్యాగ్ తీసుకొని బయటికి నడిచాను. నా వెనకే వస్తూ, ఎప్పుడైనా మన ధర్మం మనం సరిగ్గా నిర్వర్తిస్తే ఏ కన్ఫ్యూజను ఉండదన్నయ్య. అది వదిలిపెట్టి ఎన్ని ఆలోచనలు చేసినా ఆదర్శాలు చెప్పినా చివరికి అయోమయమే మిగులుతుంది అంది పూర్ణ. అది అంతకుముందు చెప్పిన విషయానికి ఈ మాటలకి సంబంధం ఏమిటో నాకు అర్థం కాలేదు. శైలు నా శీలని నమ్మడం లేదన్న నా సమస్యకి నువ్వు ధర్మాచరణ చెయ్యాలి అని పరిష్కారం చెప్తుంది ఏమిటి పూర్ణ? నేను అర్థం కానట్లు చూస్తూ, అంటే ఏమిటి, శీలము ధర్మము ఒకటేనంటావా అన్నాను. పూర్ణ నవ్వింది. నువ్వు వేరనుకుంటున్నావా అంది. బ్యాగుతో పాటు ఆ ప్రశ్నను మోసుకుంటూ వచ్చి బస్సు ఎక్కాను నేను. ప్రశ్నలు, ఆలోచనలు, మధ్య మధ్య నిద్ర, మధ్య మళ్ళీ ప్రశ్నలు. ప్రయాణం అంతా అలాగే సాగింది.
మధ్యాహ్నం మహేష్ చుట్టాలని ఎవరో అన్నాడు. ఇల్లు బాగుందయ్యా, మీ లైబ్రరీ, పూజ గది, గెస్ట్ రూమ్, మీ అమ్మా నాన్నల గది, ఇంటి ముందర తోట అన్నీ ఒకటికి ఒక యజ్ఞశాలలా ఉన్నాయి అని. గృహస్థు అంటే పంచయజ్ఞాలు చేయాలట ఆయన వివరంగా చెప్పాడు. కానీ నేను సగమే వినిపించుకున్నాను. బస్లో కూర్చొని ఆలోచిస్తుంటే ఆయన మాటలు కొంచెం అర్థమైనట్టుగా అనిపించాయి. తెల్లవారేసరికి ఇంట్లో అడుగుపెట్టాను. శైలు మౌనంగా కాఫీ ఇచ్చింది. నేను కాఫీ సిప్ చేస్తూ టీపా మీద పాంప్లెట్ చేతిలోకి తీసుకున్నాను. శివాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతం చేయిస్తారట. దాని వివరాలు. మనం కూడా చేసుకుందామా అన్నాను. శైలు అర్థం కానట్లు చూసింది. పాంప్లెట్ చూపిస్తూ వ్రతం అన్నాను. ఆశ్చర్యం కోపాన్ని జయించగా ఎందుకు అంది శైలు. ఊరికే నిన్న పూర్ణ వాళ్ళు చేసుకుంటుంటే నాకు కూడా చేసుకోవాలనిపించింది నీతో కలిసి అన్నాను. ఆఖరి మాట వింటూనే శైలు కళ్ళల్లోకి ఒక మెరుపు దూసుకువచ్చింది. స్పష్టంగా అర్థమవుతున్న ఉద్వేగాన్ని కంట్రోల్ చేసుకుంటూ సగం వంచిన పంచదార కవర్ని జాగ్రత్తగా టేబుల్ మీద నిలబెట్టి నా దగ్గరికి వచ్చింది శైలు. నా ఒడిలో కూర్చుని ధీమాగా నా గుండెలపై తల ఆనిచ్చింది. తను చుట్టేసిన నా 2 చేతుల పాంప్లెట్ వైపు మా ఇద్దరి కళ్ళు చిరునవ్వుతో చూశాయి. అందులోని వివరాల వైపు ఆసక్తిగా పరుగు తీశాయి.